మీనాతో ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది. చూడు, తినేసి ఓ మూల కూర్చొని ఒళ్ళు పెంచుకోవడం కాదు, బుద్ధి కూడా పోతుంది దీనివల్ల. ఇల్లంతా శుభ్రంగా దులిపి అద్దంలాగా చేయు. నేను పని మీద బయటికి వెళ్తున్నాను, రావడం లేట్ అవుతుంది. ఇల్లంతా శుభ్రం చేయి, అర్థమైందా అని అనడంతో అలాగే అత్తయ్య గారు, ఈ శుభ్రం చేస్తాను అని అంటుంది. ఇక అందరూ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీనా ఇల్లంతా శుభ్రంగా బూజులు దులుపుతూ అలాగే ఇల్లంతా చాలా క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత ఆకలిగా అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. వెళ్ళి ఏదైనా వండుకొని తినాలి. ఇల్లంతా శుభ్రం చేసేసాను కాబట్టే అత్తయ్య గారు కూడా ఇప్పుడు నన్ను ఏమీ అనరు అని చెప్పి కిచెన్లోకి వస్తుంది. తినటానికి ఏమీ ఉండవు, సరే అన్నమైనా వండుకుంటాను, ఏదో ఒక కూర చేసుకుంటాను అని చెప్పి నీరసంగా ఉన్న అలాగే ఇక బియ్యం కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే బియ్యంలో ఉన్న రూమ్కి తాళం వేసి ఉంటుంది. ఆ తర్వాత మీనా, ఇప్పుడు ఎలా అత్తయ్య గారు, ఈ రూమ్లోకి నన్ను వెళ్ళొద్దంటారు కదా, ఈ రూమ్లో బియ్యం పెడతారు, అందులో నా చేయి పెడితే అవి మలిన పడతాయని అత్తయ్య గారు అంటారు. ఇప్పుడేమో కళ్ళు తిరుగుతున్నాయి, చాలా ఆకలిగా ఉంది, నీరసంగా ఉంది అని చెప్పి మంచినీళ్ళు తాగి తన రూమ్లోకి వెళ్తుంది. ఇక ఇంకా ఆకలిగా అనిపిస్తూ ఉంది. ఆయనకి ఫోన్ చేస్తే బాగుండు, తినడానికి ఏమైనా తీసుకొస్తారు అని చెప్పి ఫోన్ తీస్తుంది. మళ్ళీ అంతలోనే వద్దు వద్దు, ఇప్పుడు నేను ఆకలితో ఆయనకి ఫోన్ చేస్తే ఆయన గుండె రగిలిపోతుంది, వెంటనే ఇంట్లో వచ్చి గొడవ చేస్తారు. ఇప్పటికే ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి, రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఇప్పుడు నా కారణంగా గొడవ జరగడం నాకు ఇష్టం లేదు. ఒక్క పూట తినకపోతే ఇప్పుడు ఏమీ కాదు, అత్తయ్య గారు వచ్చేసాక వంట చేస్తానులే అని అనుకొని ఇక అలాగే రూమ్లో నిద్రపోతుంది. ఈలోపు బాలు వస్తాడు. ఏంటి మీనా, ఇంకా ఆరైనా కూడా లైట్లు వేయలేదు, ఇల్లంతా చీకటిగా ఉంది, ఏంటి వీళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదా, మీనా ఏం చేస్తుంది అని చెప్పి ఇక సాయంత్రం ఇంటికి వచ్చి అంతా చూస్తూ ఉంటాడు. ప్రభావతి కనిపించదు. అలాగే పార్లరమ్మ వీళ్ళందరూ బయట పని మీద వెళ్ళడంతో ఎవరూ ఉండరు. తర్వాత రూమ్లోకి వస్తాడు. వచ్చి మీనాని చూస్తాడు. మీనా ఒళ్ళు కాలిపోతుంది, నీరసంగా ఉంటుంది. మీనా, మీనా ఏమైంది, ఒంట్లో బాలేదని ఒక్క మాట నాకు చెప్పాలి కదా, ఇలా ముసుగూసుకుని పడుకుంటే నీకు వచ్చిన కష్టం తగ్గిపోతుందా, ఎంత జ్వరం పెట్టుకొని ఇలా మూలుగుతున్నావేంటి, నాకు ఒక్క ఫోన్ చేయాలని నీకు అనిపించలేదా, లే ముందు లే అని అంటాడు. మీనా అస్సలు లేవలేకపోతుంది. ఇక తర్వాత వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఆ డాక్టర్ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఓ ఇంజెక్షన్ చేస్తుంది. ఇంజెక్షన్ చేసి నాడి చూస్తుంది. నాడి చూసి బాగా నీరసంగా ఉంది, ఉదయం నుంచి ఏమీ తినకుండా బాగా కష్టపడినట్టుంది, అందుకనే బీపీ కూడా బాగా పడిపోయింది. ఎంతో జ్వరంలో బీపీ డౌన్ అవుతే చాలా కష్టం, ఏదైనా తినాలి కదా, దగ్గరుండి తినిపించాలి కదా, ఇలా ఒంట్లో బాలేని మనిషిని వదిలేస్తే ఎలా చెప్పండి, మళ్ళీ ఏదైనా జరగరానిది జరిగితే మీరు చాలా బాధపడతారు. ఒక్కోసారి ఏదైనా పెద్దది జరగాలి అంటే ఏ గుండెపోటో ఇంకేదో రావాల్సిన అవసరం లేదు, జ్వరంలో నీరసించి బీపీ డౌన్ అయిపోతే చాలు, ప్రాణాలకి అదే ప్రమాదం అని డాక్టర్ చెబుతుంది. ఇక బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డాక్టర్ మాటలకి. డాక్టర్ గారు క్షమించండి, నేను పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మీనా ఉదయం నుంచి తినకపోవడం ఏంటి నాకు కూడా అర్థం కావడం లేదు. సరే ఇంజెక్షన్ చేశాను, ఓ గంట సేపడు తనకి మెలకు వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి, జ్వరం కానీ తగ్గకపోతే నాకు ఫోన్ చేయండి, తనకి లేపి బలవంతంగా తిండి తినిపించండి, ముందు తినిపిస్తే కానీ తనకి ఓపిక వస్తుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీనా కొంచెం సేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పుడు మీనాతో బాలు ఇలా అంటాడు. మీనా, మీనా పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఎందుకున్నావు చెప్పు, ఎందుకు ఇంత నీరసంగా ఉన్నావు, అయినా ఇంట్లో ఎవరు లేరేంటి, నిన్ను ఇలా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు, నాకు అనుమానంగా ఉంది, నువ్వు భోంచేసావా, అసలు టిఫిన్ అయినా చేసావా, పొద్దున్న టిఫిన్ చేసుండవు, మధ్యాహ్నం భోజనం కూడా చేసుండవు, పైగా ఈ ఇల్లంతా తలతల్లాడుతుంది అంటే చాలా పని చేశావు, తినలేదు కదా నువ్వు అని అంటే లేదండి తిన్నానండి అని అనగానే మీనా కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు బాలు. ఇప్పుడు చెప్పు, నువ్వు తిన్నావా అని అంటాడు. ఇక కళ్ళు కిందకి దించేస్తుంది. తినలేదని నాకు అర్థమవుతుంది, ఎందుకు తినలేదు, ఏమైంది అసలు, తిండి తినకుండా పని చేయడం ఏంటి, ఒక్కటిచ్చానంటేనా, పోనీలే కదా అని గారాబం చేస్తుంటే నెత్తినెక్కి కూర్చుంటున్నావేంటి,
ఇప్పుడే నేను కిచెన్లోకి వెళ్ళి భోజనం వడ్డించి తీసుకొస్తాను అని కిందకి వెళ్తూ ఉంటే ఏవండి ఏవండి అని మీనా అంటూ ఉంటుంది. ఇక బాలు కిచెన్లోకి వెళ్తాడు. చూస్తాడు, ఎక్కడ ఏమీ ఉండదు. అప్పుడు కానీ బాలుకు అర్థమవుతుంది, మీనాని ఇంట్లో ఆకలితో పస్తులతో చంపేద్దాం అనుకుంటుంది. మా అమ్మ తనని ఏమి వండుకొని తిననివ్వకుండా ఇలా పస్తులు ఉండేటట్టు చేస్తుంది. చివరికి తన ప్రాణాల మీదకే తెస్తుంది. ఊరుకోను, ఒక్క క్షణం కూడా నేను భరించను, సహించను. నా భార్య తిండి లేకుండా ఇలా నీరసించిపోవడం ఏంటి? ఇంట్లోకి కావాల్సినవన్నీ నేను తీసుకొస్తుంటే నా భార్యకి ఈ పరిస్థితి ఏంటి? ఊరుకుంటూ ఉంటే అమ్మ ఇంకా ఇంకా రెచ్చిపోతుంది, అతి చేస్తుంది. సహనానికైనా ఓ హద్దుండాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోపు ఇక ప్రభావతమ్మ అలాగే రోహిణి ఇద్దరు సంచులు తీసుకొని వస్తూ ఉంటారు. ఆ చేతిలో సంచులు చూసి బాలు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ప్రభావతమ్మ, ఏంట్రా చూపు, ఎందుకంత సీరియస్గా చూస్తున్నావు? నీ డబ్బేమీ తీసుకువెళ్ళి మేము షాపుల్లో తగలేసి ఈ బట్టలు తెచ్చుకోలేదు. ఇదిగో రోహిణికి ఈ నెల సంపాదన బాగానే వచ్చిందంట. తను ప్రేమగా అత్తయ్య గారు నీకు చీర కొనిపెడతాను అంటే వెళ్ళాను, తన కష్టార్జితం ఇది అని అనగానే బాలు కోపంతో అక్కడ ఉన్న సామాన్లన్నీ చిందరవందరగా విసిరి కొడుతూ ఉంటాడు. ఇంతలోపు సత్యం వస్తాడు. బాలు బాలు ఏమైందిరా, నీ ఆవేశానికి కారణమేంటి, ఏమైంది అని అనగానే, నాన్న ఇది అసలు ఇల్లే అని మీరు అనుకుంటున్నారా? ఇది ఇల్లు కాదు, అడవి కంటే దారుణం. అడవిలో అయినా ఓ మనిషి తప్పిపోతే క్రూర మృగాలు ఎన్ని ఉన్నా ఆకలి తీర్చడానికి ఏ చెట్టో ఉంటుంది, దానికి కాయో పండో ఉంటుంది. అది తిని ఆ పూటకి ఒక్క క్షణం బ్రతికిన ఆకలి నింపుకోవచ్చు. అడవి కంటే దారుణమైపోయింది నాన్న ఈ ఇల్లు. నా సంపాదనతో ఈ ఇల్లు నడుస్తుంది. అలాంటిది నా భార్య తిండి లేకుండా పస్తులు ఉండే పరిస్థితి ఈ ఇంట్లో వచ్చింది. అమ్మేమో కిచెన్కి తాళం పెట్టుకొని వెళ్ళిపోతుంది. నా భార్య చేయి వేస్తే బియ్యం మైలైపోతాయా? అలాంటి ఇల్లు నాకొద్దు నాన్న. నా భార్యని తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఒక్క క్షణం కూడా ఇక్కడ నేను ఉండను నాన్న అని జరిగిందంతా బాలు చెప్పడంతో సత్యం కూడా ఫీల్ అవుతాడు. ప్రభావతి, ఏదేమైనా నువ్వు చేసింది బాలేదు. నువ్వొక అడవి మనిషిలాగా ప్రవర్తిస్తున్నావు. ఇలా అయితే నేను కూడా సహించను. బాలు మీనా వేరు కాపురం కానీ పెట్టారు అంటే అందరికంటే ఎక్కువగా నువ్వే నష్టపోతావు. నీకు ఆ విషయం అర్థం కావడం లేదు అని అంటాడు. బాలు, నువ్వు గడప దాటి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఈ ఇంట్లోనే మీ వంట మీరు సపరేట్గా వండుకోండి. మీరు తెచ్చుకున్న డబ్బులు మీరే ఖర్చు పెట్టుకోండి. ఎవరి పెత్తనం మీ మీద చలాయించాల్సిన అవసరం లేదు అని సత్యం అనడంతో బాలు ఇలా అంటాడు. చూసావా ఉప్మావతి, నాన్నగారు ఏమన్నారు? మా వంట మేమే వండుకుంటాం. మేము ఇంట్లోనే వేరు కాపురం ఉంటాము. మాతో పాటే నాన్న, చెల్లి, తమ్ముడు కూడా ఉంటారు. నువ్వు ఇదిగో ఈ లక్షలు మింగినోడు ఈ పాలరమ్మ, మీ ముగ్గురు సపరేట్గా వండుకొని తినండి. మీ బియ్యాల మీద, మీ సరుకుల మీద ఎవరి మైలుగాలి పడదు. హాయిగా తిని మీరే జీర్ణం చేసుకోండి అని అనడంతో ఇక ప్రభావతికి అర్థమవుతుంది. అమ్మో, ఇలాంటి పరిస్థితి కానీ వచ్చిందంటే నా పెద్ద కొడుకు వల్ల మీనాలాగా నేను ఈరోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టే ఈరోజు నుంచి మీనా బియ్యాన్ని ముట్టుకోవచ్చు అని చెప్తాను అని చెప్పి, సరేలేరా, జరిగిపోయినవేవో జరిగిపోయాయే, ఈరోజు నుంచి బియ్యం తనని ముట్టుకొనివ్వు, నేనేమీ అనను. అప్పచెప్పాను కదా అని విచ్చలవిడి చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పేసి ఇక వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇక బాలు మీనాకి సపర్యలు చేస్తాడు. ఇక టైంకి భోజనం పెట్టి మందులు వేసి, ఇలా ఎప్పుడో ఇంకా చేయొద్దు, ఇలా చేసావంటే నేను అస్సలు ఊరుకోను, అతి మంచితనం అన్నా నాకు అస్సలు నచ్చదు అని అంటాడు. ఇక మీనా నవ్వుతుంది. మీతో ఇలా తినిపించుకోవాలని నాకు కూడా ఉందండి, అందుకనే నేను ఇలా చేశాను అని అంటుంది. ఇక బాలు నవ్వుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఒక సోది చెప్పే ఆవిడ వెళ్తూ ఉండగా ప్రభావతి సోదావిడిని చూసి, నా కోడలు రోహిణి గురించి ఆ సోదావిడిని అడుగుతాను. నా కోడలు రోహిణి ఎప్పుడు నెల తప్పుతుందో, ఎవరు పుడతారో చెబుతుంది. సోది వాళ్ళు చాలా వరకు నిజమే చెప్తారు అని అంటారు. ఎందుకైనా మంచిది, ఓసారి నా కోడలిని ఏం జరుగుద్దో నా కోడలికి నేను అడుగుతాను అని చెప్పి, అమ్మాయి సోదమ్మాయి ఇలా రా అని చెప్పి పిలుస్తుంది. ఇక సోదాం వస్తుంది. ఏంటి, నువ్వు ఏదైనా జరగబోయేది ఖచ్చితంగా చెప్తావా అని ప్రభావతి అంటుంది. అనుమానమా అమ్మ? ఎవరి గురించో ఎందుకు, మీ గురించే నిమిషంలో చెప్పేస్తాను.
మీ కొడుకు మీద ఎంతో ప్రేమ పెట్టుకొని మీరు అతను ఉద్ధరిస్తాడని ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ అతనే మిమ్మల్ని మాటి మాటికి ఏడిపిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. అవునా కాదా అని సోది ఆవిడ చెప్పడంతో, అవునవును నిజమే, మనోజ్ గాడి మీద నేను పంచప్రాణాలు పెట్టుకున్నాను. కానీ వాడి వల్ల నేను ఎన్ని టెన్షన్లు పడుతున్నానో ఆ దేవుడికే తెలుసు అని అనుకుంటుంది. నువ్వు కరెక్ట్గానే చెప్పావు. ఇప్పుడు నా కోడలు వస్తుంది. నా కోడల గురించి నువ్వు చెప్పాలి. అలాగే తను ఎప్పుడు నిలతప్పుతుందో ఈ ఒక్క మాట నాకు చెప్పమ్మా చాలు. నీకు నేను చీర పెడతాను అని అంటుంది. ఇక తర్వాత రోహిణి బయటకు వస్తుంది. అత్తయ్య అత్తయ్య, చిచ్చి ఎవరావిడ ఇక్కడ కూర్చోబెట్టారేంటి? దారిని పోయే ముష్టి వాళ్ళని ఇంటి ముందు కూర్చోబెడతారేంటి అని అంటుంది. అమ్మ రోహిణి, ఆవిడ ముష్టి ఆవిడ కాదమ్మా, సోది చెప్పే ఆవిడ. వీళ్ళ మీద దేవుడు వాలుతాడమ్మా. వీళ్ళు ఒక్కోసారి నిజాలే చెబుతారు. వీళ్ళ మాటల్ని మనం కొట్టి పారేయకూడదు. అసలు నా గురించి ఎంత బాగా చెప్పిందో తెలుసా అని అనగానే, అవునా మీ గురించి అంత బాగా చెప్పిందా? సరే నా కోసం చెప్పని చూద్దాము. నాకు ముందు పెళ్ళయిందని, భర్త ఉన్నాడని, కొడుకున్నాడు అన్న విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఈ విషయం కానీ సోదావిడ చెప్పింది అంటే ఈవిడ్ని నేను బాగా నమ్మచ్చు. నేను ఈవిని నమ్ముతాను, కానీ ఈవిడి మాటల్ని మా అత్తయ్య అయితే పొరపాటున కూడా నమ్మదు అని చెప్పి ఎగతాళిగా ఆ విషయాన్ని తీసుకొని కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పు, నువ్వంతా నిజమే చెప్తావని మా అత్తయ్య భ్రమపడి పాపం నీకు 100 200 నీ చేతిలో పెట్టింది. నువ్వు చెప్పేది అబద్ధమని నేను అత్తయ్యకి రుజువు చేస్తాను. అప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి అని అంటుంది. అమ్మ అంత పొగరు పనికిరాదు. నేను నిజమే చెప్తాను. మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నా నోటి నుండి సత్యవాక్కే వెలువడుతుంది అని చెప్పి కూర్చోమని చెప్పి చేయి చూస్తుంది. చేయి చూపించి ఇక ప్రభావతితో ఇలా అంటుంది. నీ కోడలు నెల తప్పాలనే కదా నువ్వు తన గురించి నన్ను అడిగావు. ఎప్పుడు నెల తప్పుతుంది, ఎవరు పుడతారు అనే కదా సందేహంతో నన్ను అడిగావు. ఇప్పుడు నెల తప్పడం ఏంటమ్మా? ఎప్పుడో బిడ్డను కన్నది. బంగారం లాంటి భర్త, ప్రేమగా చూసుకునే భర్త. అలాంటి ప్రేమని, అలాంటి భర్తని పోగొట్టుకుంది. నీ కోడలు ఎంత అదృష్టవంతురాలో అంత దురదృష్టవంతురాలు కూడా. తనకి కొడుకున్నాడు, కానీ ఆ కొడుకు నీకు మనవడు మాత్రం అవ్వడు అని చెప్పి సోదావిడ చెప్పడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. ఇంత ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు ఎంత బాగా చెప్పింది అని ఆశ్చర్యపోతుంది, షాక్ అయిపోతుంది. భూమి కింద నుంచి తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అలాగే గుడ్లు అప్పగించి సోదావిడ వైపు చూస్తూ ఉండగా ప్రభావతి చిటిక వేసి, ఏయ్ లే, పైకి లే. నువ్వు ఏంటి నోటికొచ్చినవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నావా? నా కోడలికి కొడుకు పుట్టడం ఏంటి? వాడికి నేను నానమ్మని కాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నవి ఇదంతా? ప్రేమగా చూసుకున్న భర్త చనిపోయాడు అంటావేంటి? నా కొడుకు బ్రతికే ఉన్నాడు. ఎవరి గురించో చెబుతున్నావా? లేదంటే పిచ్చి పిచ్చి మాటలు చెబుతున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళు, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు. నిన్ను పిలవడం నాది తప్పు అని ప్రభావతి అంటుంది. ఏంటి, నేను పిచ్చి పిచ్చి మాటలు చెప్పానా? ఎప్పుడు నేను లేని మాటలు చెప్పలేదు. నేను ఉన్నవే చెప్పాను. నీ కోడలికి ఇప్పుడు 2వ పెళ్ళి. మొదటి పెళ్ళి ఎప్పుడో జరిగింది. నా మాట నిజమో కాదో నీ కోడల్ని అడిగి చెప్పు, తను చెప్తుంది అని అంటూ ఉండగా ఇక ప్రభావతికి కోపంతో ఇక చెయ్యెత్తుతుంది సోదావిడిని కొట్టడానికి. ఇంకా ఎక్కువ మాట్లాడితే నా గురించి పూర్తి జాతకం మా అత్తయ్య గారికి ఇక పూసగుచ్చినట్టు చెప్పేస్తుంది ఈ సోదావిడ అని అర్థం చేసుకొని రోహిణి వెంటనే సీక్రెట్గా 500 రూపీస్ నోటిని సోదావిడికి ఇచ్చేస్తుంది. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి కష్టంగా భయంతో అక్కడి నుంచి సోదావిడిని పంపించేస్తుంది. ఇక ప్రభావతి, అమ్మ ఏంటమ్మా తన దగ్గర నువ్వేంటి అంత భయపడుతున్నావో? ఏదో పెద్దదాన్ని ఉండబట్టలేక నీ గురించి ఏదైనా శుభవార్త చెప్తుందేమోనని పిలిస్తే ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు, గాలి మాటలు చెప్తుందేంటి? ఎలా కనిపిస్తున్నా నేను దాని కంటికి అని అనడంతో ఇక అత్తయ్య గారు, మీదే తప్పు, మీరే అనవసరంగా పిచ్చావిడిని ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ గొడవంతా అవసరమా అని అంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు డబ్బులు బ్యాంకులో వేయాలని చెప్పి బ్యాంకుకి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళగానే అక్కడ
మనోజ్ అంతకుముందు ప్రేమించిన అమ్మాయి ఎక్కడ కనిపిస్తుంది. ఇక 40 లక్షలు ఎత్తుకు వెళ్ళిన డబ్బు అమ్మాయి ఎత్తుకుపోయింది అని మనోజ్ ఇంట్లో అందరినీ నమ్మిస్తాడు కదా. వెంటనే ఆ అమ్మాయిని చూడగానే బాలుకి అది గుర్తొస్తుంది. ఇక గుర్తొచ్చి ఎందుకు మా అన్నయ్యని మోసం చేసి డబ్బు తీసుకువెళ్ళిపోయిందో ఇప్పుడే నేను నిలదీస్తాను, అసలు ఎందుకు ఇలా చేసింది అని చెప్పి తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏయ్ నేనెవరినో తెలుసా అని అంటాడు. మీరు నాకెందుకు తెలీదు, మనోజ్ వాళ్ళ తమ్ముడు బాలునే కదా అని అంటుంది. బాగానే గుర్తుపట్టావు, కానీ డబ్బు తీసుకొని మా అన్నయ్యని మోసం చేయాలని నీకెలా అనిపించింది? 40 లక్షల రూపాయలు ఎత్తుకుపోయావు, ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా? ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? 40 లక్షల రూపాయలు నేను తీసుకొని మోసం చేశానా? మీ అన్నయ్య అలా చెప్పాడా అని అంటే, అలా చెప్పడం ఏంటి, అదే కదా నిజం అని అంటాడు బాలు. ఏది నిజం? నా మెడలో చైన్ ఉండేది, ఆ చైను, నా చేతికి ఉన్న ఉంగరాలు, నా స్కూటీ మొత్తం మీ అన్నయ్య తీసేసుకున్నాడు. కాదు దోచేసుకున్నాడు. నా దగ్గర డబ్బు తీసుకొని నన్ను మోసం చేశాడు. అలాంటిది మీ డబ్బులు 40 లక్షలు నేను తీసుకువెళ్ళిపోవడం ఏంటి? మీతో అలా అని చెప్పాడా? ఏడి, నా దగ్గరికి తీసుకురా, చెంపలు వాయించి నిజమేంటో కక్కిస్తాను. రాస్కెల్, నన్ను మోసం చేసింది కాక, నా దగ్గర డబ్బు తీసుకున్నది కాక, నా మీదే అలాంటి నిందలు వేసి చెబుతాడా? బద్మాష్, వాడి తాట తీస్తాను అని చెప్పి చాలా ఫైర్ అవుతుంది ఆ అమ్మాయి. అది చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ అమ్మాయి చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఈ అమ్మాయి దగ్గర కూడా బంగారం డబ్బు నా అన్న లాగేసుకొని ఇప్పుడేమో తనే మోసం చేసిందని చెప్తాడా? ఈ అమ్మాయి 40 లక్షల రూపాయలు ఎత్తుకుపోలేదు, మరి ఆ డబ్బు ఏమైంది? వీడు నాటకాలు ఆడుతున్నాడన్నమాట. వీడికి నాటకాలు పుట్టుకతోనే వచ్చిన విద్య కదా, కావాలనే ఇలాంటి నాటకం ఆడి బాగానే తప్పించుకున్నాడు అని మనసులో అనుకొని, అయితే నిజంగానే ఆ డబ్బుతో మీకు ఎలాంటి సంబంధం లేదా అని అంటాడు. ఏంటి చెప్తుంటే అర్థం కావడం లేదా? ఇది నా బ్యాంకు పాస్బుక్, ప్రతి రూపాయి ఈ బుక్లోనే ఉంటుంది కదా. ఈ డెమో అంతా చూడు, 5-6 ఏళ్లుగా అంత డబ్బు నా అకౌంట్లో పడిందో లేదో కూడా చెక్ చేసుకో. 40 లక్షల రూపాయలు తీసుకుంటే అకౌంట్లోనే కదా వేసుకుంటారు, కానీ నా బ్యాంక్ బుక్లో నువ్వు చూసుకో, నీకే అర్థమవుతుంది. ఈ అకౌంట్ తప్ప ఏది నాకు లేదు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, మనోజ్ చేసిన మోసం నుంచి ఇంకా నేను తేరుకోలేకపోతున్నాను. అలాంటిది ఇంకో మాయ మాటలు చెప్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఛీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కానీ బాలుకి అర్థమవుతుంది, వీడు నన్ను మోసం చేసినట్టు, ఈ అమ్మాయిని కూడా మోసం చేసినట్టు, అమ్మని నాన్నని అందరినీ మోసం చేస్తున్నాడన్నమాట. వీడు మారాడేమో అనుకున్నాను, కానీ మారలేదు. మారకపోగా ఇంకా మాయగా తయారయ్యాడు. వీడిని వదలకూడదు, వీడిని అస్సలు నేను వదిలిపెట్టను అని చెప్పి కోపంగా ఇంటికి వెళ్తాడు మనోజ్ కోసం బాలు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? ఆ 40 లక్షల రూపాయలు అమ్మాయి మోసం చేసి తీసుకుపోయింది అని చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలు అని తేలుతాయి. ఆ డబ్బులు మనోజ్ దగ్గరే ఉన్నాయి. ఎందుకైనా మంచిది, ఇలా ఖాళీగా కూర్చుంటున్నాను కాబట్టే ఈ డబ్బుతో నాకే అవసరం పడుతుంది అని చెప్పి ఆ డబ్బుని జాగ్రత్తగా అలాగే ఉంచాడా? మరి ఆ డబ్బు చూసి తెలిసిన తర్వాత వాటిని తీసుకొని బాలు ఏం చేస్తాడు? మనోజ్కి ఎలా బుద్ధి చెప్తాడు? మనోజ్ గురించి తల్లి తెలుసుకునేటట్టు చేస్తాడా? ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.